తైవాన్ చైనాల మధ్య ఉద్రిక్తత క్రమంగా పెరుగుతోంది. చైనా తన దూకుడు చర్యల నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోనికి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 7 చైనా నౌకాదళ నౌకలు, 1 అధికారిక నౌక, 17 సైనిక విమానాలు సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల మధ్య తైవాన్ చుట్టూ తిరుగుతున్నట్లుగా కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీంతో తైవాన్ సైన్యం అప్రమత్తమై స్పందించింది. చైనా కార్యకలాపాలను అడ్డుకునేందుకు తైవాన్ విమానాలు, నౌకాదళ నౌకలు, వాయురక్షణ క్షిపణి వ్యవస్థలను మోహరించింది. తైవాన్ సరిహద్దుకు సమీపంలో చైనా విమానాలు, నౌకాదళ నౌకలు కనిపించాయని తైవాన్ వెల్లడించింది. ఆ క్రమంలో 17 విమానాలలో 12 తైవాన్ జలసంధి మధ్య దాటి తైవాన్ ఈస్టర్న్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోనికి ప్రవేశించినట్లుగా తైవాన్ మిలిటరీ పేర్కొంది. చైనా తైవాన్ మధ్య ఈ నీటి ఒప్పందం అనధికారిక సరిహద్దుగా ఉంది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ విషయాన్ని తెలియజేసింది. చైనా చేస్తున్న చర్యలను గమనిస్తూనే ఉన్నామని కూడా తెలియజేసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 16 విమానాలు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటి తైవాన్ తూర్పు వైమానిక రక్షణ గుర్తింపు జోనులోనికి ప్రవేశించాయని తైవాన్ తెలియజేసింది. అయితే చైనా వాదన విషయానికి వస్తే తైవాన్ తమ భాగమని కూడా చెబుతూ ఉండగా తైవాన్ మాత్రం తమను తాము సార్వభౌమ దేశమని ప్రకటించుకుంది. ఈ క్రమంలో 2 దేశాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తైవాన్కు మద్దతుగా అమెరికా రంగంలోనికి ఇప్పటికే దిగింది. పలుమార్లు చైనా తైవాన్ను యుద్ధానికి కవ్వించింది.